కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి ఊరుగల్లోన ఆ రోజుల్లోన కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వకపోతే మేము వచ్చి రేషన్ కార్డు ఇచ్చినామా లేదా అని చెప్పి ఆ రోజుల్లోన నేను వచ్చి ఇల్లు ఇచ్చినానా లేదా అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 2005లోన ఇక్కడ చెరువు తవ్వించినాం. ఆ చెరువు కూడా నీళ్లు వస్తున్నాయి లేదా అని చెప్పి నేను అడుగుతాను. ఈ రోజు అభివృద్ధి అభివృద్ధి అంటున్నాడు. ఎందుకయ్యా అభివృద్ధి? 190 మంది ఇండ్లు పోతున్నాయి అని చెప్తే ఈయన ఫ్యాక్టరీ కోసము దగ్గర అవుతుందని చెప్పి ఈ రోజు రోడ్డు వేసుకుంటున్నాడు. నిజంగా కూడా బైపాస్ నుంచి వేసుకోమని చెప్పి మీరు ఎవ్వరు కూడా డబ్బులు వచ్చినా మీరు తీసుకోవద్దండి. ఎందుకంటే తీసుకున్నారంటే ఒక్కరు తీసుకున్నా కూడా మనం అందరం కూడా లొంగిపోయినట్టు అవుతుంది. తీసుకోవద్దని మీ ముందు నేను వచ్చి మీ అందరి తరఫున నేను పోరాడతానని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఊరి బయట నుంచి పోవచ్చు. ఊరి బయట నుంచి పోతే వాళ్ళకి ఎక్కువైతుంది. ఊర్లో నుంచి నీ లారీలు పోతున్నాయి, అబ్బా ఎంత షౌకారో ఎంత ఇదో అని చెప్పి ఆయన చూపించుకోవాలని చెప్పి అని చెప్పి చూపించుకోవాలని చెప్పిపోతున్నాడు. బైపాస్ నుంచి పోతే ఎవరు అడగరు. ఏదో అక్కడ పొలాలు పోయినాయి ఏంటంటే వాళ్ళకి ఇంత ఇచ్చి కాంపిటీషన్ ఇచ్చి పోవచ్చు. కానీ అదే పనిగా ఊర్లోనే పోతున్నారంటే మాత్రం నేను మీకు అండగా ఉంటాను, ఖచ్చితంగా కూడా సహాయం చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ పిల్లలు ఉన్నారు, చాలా మంది అసలు యువకులు ఉన్నారు. అందరూ ఇంటర్ డిగ్రీ చదువుకున్న ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే నేను చెప్తున్నాను, రేపే మీరు నా దగ్గరికి రండి. ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నేను చూసుకుంటాను. ఎందుకంటే అమర్ రాజా బ్యాటరీ ఉంది, అదేవిధంగా వేరే ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. అవన్నిట్లోనే ఎక్కడైనా సరే మీకు అందరికీ కూడా కొరియర్ సర్వీసులు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు మీకు గవర్నమెంట్ జాబులు రావు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏది కానీ తీయటం లేదు. తీస్తే ఆయన బతికేమవుతుంది, బండ బతికేమవుతుంది. ఇప్పటికే అప్పుల్లో కూడుకొని పోయినాం మనం. ఆ అప్పులు కట్టలేక రేపు వచ్చే ఇది కూడా మీకు రేపటి నుంచి ఇచ్చే అమ్మఒడి అయితేనేమి అవన్నిటి కూడా రావు, ఏ విధంగా కూడా రావు. పోనీ నేను ఇంతగానో అడుగుతా ఉన్నాను. కానీ